హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ దమ్ బిర్యానీని ఈజీగా సింపుల్ స్టెప్స్తో వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత పొడి పొడిగా వచ్చిందో. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చూడండి మీరే, ముక్క ఇలా ముట్టుకోగానే ఎలా విరిగిపోతుందో. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్లోకి మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఈ నిమ్మరసం అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా ఆయిల్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 hours మ్యారినేట్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేది కూడా బాగా పట్టి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. మటన్ మ్యారినేషన్ అయిన తర్వాత ఒక కుక్కర్లోకి మనం తగినంత ఆయిల్, కొంచెం గీ వేసుకొని బిర్యానీ ఆకు, హోల్ స్పైసెస్ వేసేసుకున్నాక ఒక 4 చీల్చుకున్న పచ్చిమిర్చీలు, ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మటన్ బిర్యానీకి ఫ్లేవర్ యాడ్ చేసేది పుదీనా అండి. ఈ టైంలో మనం ఒక ఫుల్ కప్ ఆఫ్ పుదీనాని ఆయిల్లో బాగా వేయించుకుంటే పుదీనా ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని ఒక 10 minutes వేయగాక ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ ఇవ్వాలండి. అంటే ఒక 80% వరకు మటన్ కుక్ అయిపోతే సరిపోతుంది. రైస్కి ప్రిపరేషన్ చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నెలోకి తగినంత ఆయిల్ వేసుకొని ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఈ రైస్ ఉడుకు వచ్చే గ్యాప్లో కర్రీ ఉడికిందా లేదా చెక్ చేసుకుందామండి. కర్రీ అనేది మ్యాక్సిమం 80% వరకు కుక్ అయిపోయిందండి. సో ఈ కర్రీ మొత్తాన్ని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ దమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని మనం ఫస్ట్ 20% ఉడికిన రైస్ని తీసుకొని కర్రీ పైన ఫస్ట్ లేయర్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గంటతో ఒకసారి కర్రీ, రైస్ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల దమ్ రైస్ అనేది చాలా బాగా వస్తుంది, అడుగంటకుండా కూడా ఉంటుంది, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఆ తర్వాత 40% ఉడికిన రైస్ని కూడా వేసుకొని కొద్దిగా గీ, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటూ ఇలా లేయర్స్ వైజ్గా 100% రైస్ కుక్ అయ్యేంత వరకు వేసుకోండి. ఫైనల్లీ మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, గీ వేసుకొని సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోండి. తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని ఒక 20 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.